నీ భర్త యష్ నీ కొడుక్కి ఒంట్లో బాగలేదని తెలియగానే వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా ఎలా వచ్చేశాడో చూడమ్మా. అదేనమ్మా తండ్రి ప్రేమంటే. వాడి కొడుకు కోసం బాధపడుతూ ఉంటే నేను నా కొడుకు కోసం బాధపడనా అమ్మా? బాధ్యతలు మోసేవాళ్లే సొంత వాళ్ల గురించి బాధపడతారు మావయ్య. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి ప్లీజ్. మీరు వచ్చేసిన తర్వాత అక్కడ అత్తయ్య పరిస్థితి ఏమీ బాగోలేదని యశ్ అంతలా చెప్తున్నాడు అంటే అది ఖచ్చితంగా నిజమే అయ్యుంటుంది మావయ్య. అత్తయ్య ఎంత మొండిదైనా భర్తగా మీరు పక్కన లేకపోతే అస్సలు ఉండలేరు మావయ్య. దయచేసి అత్తయ్య దగ్గరికి వెళ్ళండి. నన్ను యష్ని కలపాలనే ఉద్దేశంతో మీరు అత్తయ్యకి దూరం అవ్వడం కరెక్ట్ కాదు మావయ్య. ఇంకా అత్తయ్యని బాధ పెట్టకండి. అత్తయ్య దగ్గరికి వెళ్ళండి మావయ్య. ప్లీజ్ మావయ్య, ప్లీజ్. లేదమ్మా సింధు, నేను వెళ్లే ప్రసక్తే లేదు. సరే, కనీసం అత్తయ్యకి కాల్ చేసైనా మాట్లాడండి మావయ్య. ఆమెకి కాస్త బాధ అయినా తగ్గుతుంది. ప్లీజ్ మావయ్య. మీ అత్తయ్య పడే బాధని నువ్వు అర్థం చేసుకున్నావు సింధు. కానీ నువ్వు పడే బాధని, నరకాన్ని మీ అత్తయ్య అర్థం చేసుకోవడం లేదే. దాముకి అర్థమయ్యేలా నేను చేస్తాను సింధు. చేస్తా. మధుకి ఆ పొలిటీషియన్కి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు ఈ విషయం గురించి తేజతో మాట్లాడితే మంచిది. ఇప్పుడు నేను తేజ దగ్గరికి వెళ్ళి, రేయ్, నీ పెళ్ళాం ఆ పొలిటీషియన్తో తిరుగుతుంది, అతను మన ఇంటి దగ్గర మధుని డ్రాప్ చేసి వెళితే నీ పెళ్ళాం నా ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళిందని నాకు అబద్ధం చెప్పిందిరా. అసలు ఏం జరుగుతుందో కనుక్కో అని చెప్పడం కరెక్ట్గానే ఉంటుందా? ఒకవేళ నిజంగానే మీటింగ్లో లేట్ అయ్యి ఆ పొలిటీషియన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడేమో. మగవాళ్ళు రాత్రిపూట డ్రాప్ చేశారని నాకు తెలిస్తే ఏమంటానో అని ఫ్రెండ్ అని మధు అబద్ధం చెప్పిందా? ఇదే నిజమైతే ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే నా పెళ్ళాన్నే అనుమానిస్తావా అని నా పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. వద్దు, అడగకూడదు. కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా.
రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి చెంపపై జారిపోయే చెలిమే చుట్టూ చుట్టాలు లేకున్నా నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా ఓహో పాలల్లో నీళ్ళల్లే కలిసేగా ఉండేది బాధైనా నవ్వైనా స్నేహం ఒకటే ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా నేనే తనకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో తనే నాకు ఫోన్ చేసింది. హలో, ఫోన్ చేసింది తనే కదా, మాట్లాడొచ్చు కదా. తల పొగరు. హలో అనకపోతే దాము అనొచ్చు కదా. అహంకారం. ఇదేంటి కాల్ కట్ చేసింది? చంద్ర, నేను నీకెందుకు ఫోన్ చేశాను? నువ్వింకా నాకు గుర్తున్నావనే కదా. నువ్వు మాత్రం నాకు ఫోన్ చెయ్యవసల. అంటే నేను నీకు గుర్తు లేను అనేగా. అప్పుడే నన్ను మర్చిపోయావు అసలా. హలో అన్నాను కదా, మాట్లాడొచ్చు కదా. ఫోన్ కట్ చేస్తావా? నీకింకా తలబిరుసు తగ్గలేద్దాము. నీకు నాకన్నా మీ అమ్మ ఆ సింధునే ఎక్కువైపోయారు. అందుకే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మొగుడు వదిలేసి వెళ్ళినా నీలో మూర్ఖత్వం చావలేద్దాము. చూస్తా ఇంకెంతకాలం ఇలాగే ఉంటావో నేను చూస్తా. చంద్ర, ఇప్పుడు చెప్తున్నాను అసలా. దాము నిన్ను వదిలేసి వెళ్ళటం నేను చేసిన తప్పు అని నువ్వు తెలుసుకొని నీ అంతటా నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేనైతే నీ దగ్గరికి రాను. నీతో మాట్లాడను. ఎంతకాలం నాకు దూరంగా ఉంటావో ఉండు. స్వాతి, నేను చెప్పిన ప్లాన్ ఏమైనా వర్కౌట్ అయిందా? పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది మ్యామ్. జరుగుతుంది చూస్తుంటే నాకే షాకింగ్గా ఉంది. ఏం జరుగుతుందక్కడ? మీరు చెప్పినట్టుగానే నేను మధుని ఆ పొలిటీషియన్ని క్లోజ్గా ఫాలో అయ్యాను. నమ్మలేని నిజాల్ని నా కళ్ళతో చూసిన తర్వాత నాకే మతిపోయింది. ఏంటా నిజాలు? అవి నేను మీకు మాటల్లో చెప్పలేను. అవి వింటే నన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది మ్యామ్. లేదా నేనేదో లేనిది ఉన్నట్టుగా చెప్పినట్టు మీకు అనిపించొచ్చు. అందుకే మీరు చెప్పినట్టుగానే ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను. మధు ఆ పొలిటీషియన్ మధ్య జరుగుతున్న భాగోతమంతా వీడియో తీశాను. అవి మీకు సెండ్ చేస్తాను, చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు నాతో మాట్లాడండి. నేను లైన్లోనే ఉంటాను మేడం. చూస్తాను, పంపించు. ఓకే మేడం. స్వాతి, చూసారా మేడం? చూశాను. ఏంటిది స్వాతి? నేను నమ్మలేకపోతున్నాను. ప్రత్యక్షంగా చూసి నేను మీలాగే షాక్ అయ్యాను మ్యామ్. ప్రాజెక్ట్ ఓకే చేయించడం కోసం మధు ఇంతకు దిగజారిందా? వాళ్ల మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ బయట ప్రపంచానికి తెలియకుండా లోపలే సైలెంట్గా నడుస్తుంది.
ఈ వీడియోలు కనుక నేను మా న్యూస్లో చూపిస్తే పెద్ద సెన్సేషన్ అవుతుంది. మీ పర్మిషన్ కోసమే ఆగాను మ్యామ్. ఏం చేయమంటారు? ఆహా, వద్దు స్వాతి. ఈ వీడియోలు బయటకు రావడానికి వీల్లేదు. వస్తే మా అత్తారింటి పరువు బజార్న పడుతుంది. ఇలాంటి ఆమెన మీ ఇంటి కోడలు అని జనం అంతా ఎగతాళి చేస్తారు. అప్పుడు మా వాళ్ళు బయట తలెత్తుకుని తిరగలేరు. ప్లీజ్ వద్దు స్వాతి, అర్థం చేసుకో. మధు గురించి పబ్లిక్కి తెలియకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు అన్యాయంగా రోడ్డును పడతారు కదా మేడం. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం స్వాతి. సొసైటీకి జనాలకి సంబంధించిన విషయం కూడా కదా మేడం. కావచ్చు, కానీ ఈ వీడియోలు మీడియాలో వస్తే ఇదంతా ఫ్రాడ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి క్రియేట్ చేశారని, ఆ ప్రాజెక్ట్ ఆపడానికి, రాజకీయంగా అన్పాపులర్ చేయడానికి ఈ కుట్ర చేశారని మధు గాని ఆ పొలిటీషియన్ గాని కవర్ చేసుకుంటారు. అంతేకాదు, వాళ్ళు జాగ్రత్త పడతారు. ప్రాజెక్ట్ని వేరే రూట్లో దారి మళ్లిస్తారు. నువ్వు అనుకున్నట్టుగా స్కామ్ని ఆపరు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అనుకున్నట్టు సొసైటీకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, అలాగే మా ఫ్యామిలీకి అందరికీ మంచి జరుగుతుంది. ప్లీజ్ స్వాతి, తొందరపడకు. ఇలాంటి టైంలోనే మనం ఆలోచించి అడుగు వేయాలి. మీ ప్రాజెక్ట్లో అవకతవకలున్నాయని మీరే మాతో చెప్పారు. అప్పుడే జనాలకి మంచి చేయాలన్న మీ కమిట్మెంట్ చూసి మీ మీద నాకు నమ్మకం పెరిగింది. అందుకే ఓ జర్నలిస్ట్గా మీకు సపోర్ట్ చేస్తున్నాను మ్యామ్. ఓకే మ్యామ్, వీడియోలు మీడియాలో రాకుండా ఆపుతాను. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి మ్యామ్. ఆ వీడియోలు ఏం చేయాలో అర్థమైంది కదా స్వాతి? అర్థమైంది మ్యామ్. మీరు చెప్పిన విధంగానే ఫాలో అవుతాను. ఉంటాను మ్యామ్. ఇంత నీచానికి పాల్పడతావని అనుకోలేదు. ఇప్పుడు చెప్తాను నీ పని. ఇప్పుడు స్నానం ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి? ఏంటి ఎస్ బాబు ఆలోచిస్తున్నారు? ఏం లేదు, స్నానం చేయాలి ఎలా అని ఆలోచిస్తున్నా. ఆ పొలాల దగ్గర పంపు సెట్ ఉంది కదా, అక్కడ కానిచ్చేయడమే. ఏంటి ఆ పంపు సెట్ దగ్గర? అక్కడెలా? నేనున్నానుగా, చెప్తానుండండి బాబు. రండేష్ బాబు, ఇక్కడే మీరు తయారవ్వండి బాబు. అబ్బో, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. పంపు సెట్లో నుంచి వచ్చే నీళ్లు చల్లగా కాకుండా ఏడుగా ఉంటాయా బాబు? చల్లనీళ్ళు నాకు అలవాట్లేదు. రోజు ఇంట్లో గీజర్ వేసుకొని వేడి నీళ్లతో స్నానం చేస్తాను. అలాగా? అయితే కాసేపు ఉండండి, పెద్దమ్మతో చెప్పి ఏ నీళ్ళు తీసుకొస్తాను. ఏ ఆగా. ఏంది బాబు? ఏంటి, వెళ్ళి ఇప్పుడు మా బామ్మను అడుగుతావా? అవును. నాకు వేడి నీళ్లు కావాలని అడిగితే మా బామ్మ ఒంట్లో నుంచి సెగలు పొగలు వస్తాయి. వద్దులే, ఎలాగోలా ఈ చన్నీళ్లతోనే స్నానం కానిస్తాను. అలాగే. రే, సోప్ కొనడం మర్చిపోయానే. ఏంటి బాబు మళ్ళీ ఆలోచిస్తున్నారు? సబ్బు లేకుండా స్నానం ఎలా చేయడమా అని. నాన్నా, నాన్నా, ఇదిగో నీకోసం సబ్బు తెచ్చాం. థ్యాంక్స్ రా. నా పాలిట ఆపద్ బాంధవులు మీరిద్దరు. అవును, మీరిద్దరు స్నానం చేశారా? ఇంకా చేయలేదు నాన్న, మీరు చేపిస్తారని ఇక్కడికి వచ్చాం. అవునా? సరే రండి, ముగ్గురం కలిసి స్నానం చేద్దాం. రండి, రా నాన్న.
మీరుంటే పిల్లలు సరదాగా ఉంటారు బాబు. రే యష్, ఏం చేస్తున్నావురా? పిల్లలు నేను సరదాగా స్నానం చేస్తున్నావు నాన్న. నీకు భార్య అక్కర్లేదు గాని నీ పిల్లలు మాత్రం నీకు కావాలా? నీ పిల్లలతో సరదాగా ఉండాలి, నీ పిల్లలతో నీ ఆనందం పంచుకోవాలి. సింధు మాత్రం నీ గురించి ఒంటరిగా బాధపడుతూనే ఉండాలా? తను బాధపడినా నీకేం పట్టదు, అంతేనా? తనని బాధపడుతూ కూర్చోమని నేనేమన్నా చెప్పానా? నాలాగే తను కూడా పిల్లలతో సరదాగా సంతోషంగా ఉండమను నేనేమన్నా కాదన్నానా? ఒరేయ్, ఏ భార్య అయినా తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుందే తప్ప నీలాగా భార్యని వదిలేసి పిల్లలతో సంతోషంగా ఉండలేదురా. ఎవరి చాయిస్ వాళ్ళది నాన్న. రేయ్ రిషి, శశి, ఇట్రండ్రా. మీ నానమ్మ మీకేం చెప్పింది? మీరేం చేస్తున్నారా? మీ నాన్నని కలవద్దు, మాట్లాడొద్దని చెప్పింది కదా. అయినా ఎందుకొచ్చారు? పదండి వెళ్దాం. ఏంటి బాబు మీరు కూడా? పిల్లలు వాళ్ళ నాన్నని కలవడానికి మాట్లాడడానికి కూడా ఒకళ్ళ అనుమతి కావాలా? కావాల్సిందే చిలకమ్మా. అదేంటి బాబు? అదంతే, నీకు తెలీదులే. మా మధ్య తల్లి పిల్లలు కలవడానికి, భార్య భర్తని కలవడానికి, కోడలు అత్తని కలవడానికి అన్నిటికీ పర్మిషన్ కావాల్సిందే. ఏం చెప్తున్నారు? మీరు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు బాబు. నా వాళ్లే నాకు అర్థం కావడం లేదు. ఇక నా మాటలు నీకేం అర్థమవుతాయి? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. రిషి, శశి వస్తారా లేదా? లేదా జేజీని పిలవనా? నాన్న, ఎందుకు బామ్మని పిలిచి పిల్లల్ని తిట్టించడం? ఏం అవసరం లేదు. రిషి, శశి, మీ తాత కూడా నా మీద కోపంగా ఉన్నాడురా. మీరు వెళ్ళండి. రేయ్ రండ్రా, రండ్రా, రండి, రండి. రండి, పదండి, రండి. ఏంటి తాతయ్య నువ్వు? మేము అమ్మని నాన్నని కలపాలని చూస్తుంటే మమ్మల్ని దూరం చేస్తున్నావు. రేయ్, మీ నాన్న మనం ఎంత దూరం అయితే మనకంత దగ్గర అవుతాడురా. మీరు రండి, రండి, రండి. పార్కుకొచ్చేది నిజంగా సింధు అయితే మాత్రం దాన్ని వదిలిపెట్టనసలా. దాని సంగతి అక్కడే తేల్చేస్తాను. అత్తయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికని చెప్పాలి? అదే, నేను పక్కనే ఉన్న గుడికి వెళ్తున్నాను. అది ఇంట్లో ఉంటే పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుంది. అందుకే గుడికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంత కంగారు పడుతున్నారు అత్తయ్య? ఏం లేదే. ఏమైందో చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మా, మన ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ లోగో పోస్టర్ రెడీ అయింది. మధుయే డిజైన్ చేసింది. ఒకసారి చూడు. చూడండి. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు చేస్తే తప్పకుండా బాగుంటుంది. అత్తయ్య, మీరు కూడా మాతో పాటు రండి. కార్లో మిమ్మల్ని గుడి దగ్గర డ్రాప్ చేస్తాం. ఎందుకులే అమ్మా, గుడి పక్కనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు కదా, వెళ్ళిరండి. సరే, పద. శశి, నూరా. అమ్మా, శశి, నేను, నాన్న కలిసి ఈరోజు బయటకెళ్దాం అనుకుంటున్నాం. మీ నాన్న మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారా? ఓ చెప్పారమ్మా. ఈ పల్లెటూరు, పొలాలు, తోటలు అన్ని తిప్పి చూపిస్తానన్నారు.
మీ నాన్న చూపిస్తానంటే అలాగే తప్పకుండా వెళ్ళండి. మేమెళ్ళడమే కాదమ్మా, మాతో పాటు నువ్వు కూడా రావాలి. నేనా? వద్దులే, మీరు వెళ్ళండి నాన్న. మేము నాన్నతో వెళ్ళామని జేజీకి తెలిస్తే మళ్ళీ మమ్మల్ని అరుస్తుంది. అంటే నువ్వు మాతో పాటు వచ్చావనుకో, మా అమ్మతో కలిసి వెళ్ళామని జేజీకి చెప్తాం. అప్పుడు జేజీ మమ్మల్ని ఏమీ అనదు. ప్లీజ్ అమ్మా, రామ్మా వెళ్దాం. అమ్మ ప్లీజ్ అమ్మా, రామ్మా వెళ్దాం. అమ్మ ప్లీజ్ అమ్మా, నువ్వు మేము నాన్న అందరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్ళొద్దాం అమ్మా. మా మంచి అమ్మ కదా, రామ్మా ప్లీజ్ అమ్మా. రామ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, రామ్మా వెళ్దాం. సరే సరే సరే, మీరు చెప్పినట్టే అందరం కలిసి వెళ్దాం. మా మంచి అమ్మ. ఊరు చూపించమని పిల్లలు అడిగారు, వీళ్ళు ఇంకా రాలేదేంటి? నాన్న వెళ్దామా? ఇదేంటి, పిల్లలతో పాటు సింధు కూడా వస్తుంది. నాన్న వెళ్దామా? రే, మీ అమ్మ కూడా వస్తుందిరా. అమ్మ కూడా మనతో పాటే వస్తుంది నాన్న. మనతో పాటు మీ అమ్మ ఎందుకు? అమ్మ ఇప్పుడు మనతో పాటు రాకపోతే జేజీ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళనివ్వదు కదా. తను నీ వైఫే కదా? నువ్వు నీ వైఫ్ విడిపోయారు కదరా? మళ్ళీ మీరిద్దరూ కలిసిపోయారా? మా అమ్మ నాన్నలు ఎప్పుడో కలిసిపోయారు అంకుల్. ఇంకా లైఫ్ లో వీళ్ళు విడిపోరు. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే కదరా లోకం. అమ్మా నాన్న లేకుండా పిల్లలు జీవించడం అంటే అది నరకమేరా.